సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। हाई फ्रेंड्स अंदरिकी नमस्ते अंडी। वेलकम टू बैक साईबाबा अंदरवाडी ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి। అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి। చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి। దాని కారణంగా మేము పంపించే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారాగా అందుతుందండి। అలాగే మీరు లైక్ చేయడం ద్వారాగా నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్। అలాగే మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి। బిడ్డ, జరిగిందంతా చూసి కూడా ఆందోళన చెందకు। నీకు తెలియని ఒక రహస్యం చెప్పడానికి నీ ముందుకు వచ్చాను బిడ్డ। నేను చెప్పేది ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నా మీద భక్తి శ్రద్ధలతో ఓర్పు సహనంతో శ్రద్ధ సబురితో నువ్వు విన్నావంటే ముందు రాబోయే కష్టం నుంచి నువ్వు బయటపడే అవకాశం నీకు కలుగుతుంది తల్లి। రాబోయే కష్టం ఏమిటో తెలుసుకొని నువ్వు ముందుగానే జాగ్రత్త పడ్డావంటే నీకు ఎటువంటి కష్టం రాకుండా ఉంటుంది తల్లి। లేదంటే ముందు పోలీస్ కేసులు అంటూ కోర్టు కేసులు అంటూ చాలా పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది తల్లి। దానివల్ల నువ్వు చాలా సతమతం అయిపోతావు। అటువంటి పరిస్థితి రాకుండా నేను ఏం చెప్తున్నానో ఒకసారి విను తల్లి। ఫ్రెండ్స్ విన్నారు కదండి, ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం। ఆ సందేశం ఏమిటో మనం ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో అయితే మనం తెలుసుకుందామండి। తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే లైక్ చేయండి। ఇంకా వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేది। ఒక ఊరిలో అయితే మనలాంటి ఒక భక్తుడు అయితే ఉన్నాడండి। ఆయనకి కూడా మనలాగే మన బాబా గారు అంటే చాలా ఇష్టం, అలాగే చాలా భక్తి కూడానండి। కాకపోతే ఏంటంటే ఆయన చేసే ప్రతి దాంట్లో కూడా అపనమ్మకంతో ఎక్కువగా ఉంటాడండి। ఎక్కువగా అపనమ్మకంతో ఉండడంతో ఏంటంటే బాబా గారు ఎంతలా మంచి అవకాశం ఇచ్చినా సరే ఆ ప్రతి అవకాశం కూడా ఇది జరగదేమో, ఇది మనం ప్రయత్నిస్తే ఇది అసలు అవుతుందో లేదో, అసలు ప్రయత్నించడం ఎందుకు, జరగలేని దానికి ఆశపడటం ఎందుకు అని ఈ విధంగా ఆలోచించి వచ్చిన అవకాశాలన్నీ కూడా విడిచిపెట్టుకునేవాడండి। అతను చాలా బాగా మంచిగా చదువుకునేవాడు అన్నమాట। ఎంతో కాలం ఉద్యోగం గురించి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేశాడండి। చాలా ప్రయత్నాలు చేశాడు, అంటే కొన్ని ఉద్యోగాలు వచ్చాయి। ఆ ఉద్యోగాలు ఏంటంటే అంటే జీతం తక్కువ, శాలరీ తక్కువ రావడంతో ఏంటంటే ఇది వద్దు, ఇది మనకి సరిపోదు, ఈ అమౌంట్ అయితే మనకి సరిపోదు, ఎక్కువ అమౌంట్ రావాలి, మనం ఉన్నంత స్థాయిలో ఎదగాలి, అందరి దగ్గర మనం మంచి పేరు తెచ్చుకోవాలి, అందరికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఆశ అనేది, ఇటువంటి కోరిక అనేది ప్రతి ఒక్కరికి ఉండడం కూడా సహజం కదండి। అంటే మనం ఎక్కువ సంపాదించాలి, అందరికన్నా ఎక్కువ మనం మంచి పేరు తెచ్చుకోవాలి, అన్నీ కొనుక్కోవాలి అని మనకి ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది। అలాగే ఇతనికి కూడా ఇటువంటి ఆశ అనేది ఉంటుందండి। కానీ ఒకటి మర్చిపోతున్నారు అన్నమాట, బాబా గారు అంటే ఎంతో ఇష్టం, అంత భక్తి ఉంది, కానీ బాబా గారు చెప్పిన కొన్ని విషయాలు కూడా మర్చిపోతున్నారు। అదే తను చేసిన పొరపాటండి। అదేంటంటే బాబా గారు చెప్పినట్టుగానే మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ఏ ఉద్యోగాన్నైనా సరే విడిచిపెట్టద్దు అని మన బాబా గారు మనకి ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటారండి। అది చిన్నదైనా పెద్దదైనా సరే నిజాయితీగా చేసిన ఏ పనైనా సరే మన జీవితానికి ఒక దారి చూపిస్తుంది, మన భవిష్యత్తుకి ఒక పునాది అని మన బాబా గారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారండి। కానీ మనం ఏంటంటే అది ఒక్కొక్కసారి మనం మర్చిపోయి ఈ వచ్చే డబ్బులు మనకి సరిపోవు, ఇంకోటి ఏదైనా ప్రయత్నిస్తే కనుక మనకు మంచి ఎక్కువ డబ్బులు ఉండే ఉద్యోగం అనేది వస్తుంది కదా అని మనం ఆశపడుతూ ఉంటాము। ఈయన కూడా అలాగే చేశారండి। తనకు వచ్చిన మంచి అవకాశాలన్నీ కూడా వదులుకున్నారండి। తక్కువ శాలరీ అని ఎక్కువ పెద్ద శాలరీ కోసం ఎంతగానో ప్రయత్నించాడు, కానీ ఎక్కడ కూడా అవ్వలేదు। ఇంకా ఇంట్లో పరిస్థితి చూస్తూ ఉంటే తనకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది। ఎందుకంటే తన చేతిలో ఉద్యోగం అనేది లేదు, వాళ్ళ నాన్నగారు పని చేయలేరు, వాళ్ళ అమ్మగారు పని చేయలేరు, ఇంట్లో పెళ్ళికి కావాల్సిన అక్క కూడా ఇంట్లో ఉంది, ఇంట్లో రోజు భోజనం చేయడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది। ఈ పరిస్థితులన్నీ చూసే తన పాపం ఎక్కువ శాలరీ కోసం ఆశపడేవాడు అన్నమాట, చిన్నది కాకుండా। కానీ ఏం జరిగిందంటే వచ్చిన అవకాశాలన్నీ విడిచిపెట్టుకు
లేకపోవడంతో ఏంటంటే ఏ అవకాశం కూడా ఇప్పుడు తర్వాత చేద్దాము అనుకున్న ఏ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇంకా తన ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా చూసి ఇక ఇదంతా కూడా తట్టుకోలేక అది తప్పుడు దారిలో వెళ్ళడం అయితే చేశాడు. తప్పుడు దారి ఏమిటి అంటే దొంగతనాలు అవి చేయడం మొదలుపెట్టాడు. ప్రతి దాంట్లో కూడా మోసం చేయడం అనేది మొదలుపెట్టాడు. అలాగ దొంగతనం చేసి తప్పుడు దారిలో వెళ్ళడం, అందరినీ మోసం చేయడం, ఈ విధంగా చేస్తూనే కొద్దిగా టైంలోనే చాలా ఎక్కువ డబ్బు సంపాదించాడు. చాలా అంటే చాలా ఎక్కువ డబ్బు సంపాదించాడు. వాళ్ళ అక్క పెళ్ళి కూడా చేశాడు. ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాడు, కారు కూడా కొనుక్కున్నాడు. ఇంకా జీవితం మొత్తం బాగుంది, మనకి ఇదే సరైన మార్గం అని అనుకున్నాడు. ఆ సమయంలోనే ఇంకొక మంచి ఉద్యోగం కూడా వచ్చిందండి. తను కోరుకున్నట్టుగానే ఒక మంచి శాలరీ, టైం టు జీతం వచ్చేలాగా, నెల నెల శాలరీ వచ్చేసేలాగా చాలా మంచి పర్ఫెక్ట్ అయిన ఉద్యోగం అయితే వచ్చిందండి. కానీ మంచి ఉద్యోగం ఏదైతే కోరుకున్నాడో ఆ ఉద్యోగం వచ్చినా సరే అది వద్దని విడిచిపెట్టాడు. ఎందుకంటే దానికన్నా ఎక్కువగా ఇలా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉండగా ఇందులో ఎక్కువ లాభం వస్తుంది, ఇందులో ఎక్కువగా ధనం వస్తుంది అని చెప్పి ఎక్కువ ఆశతో ఏంటంటే వచ్చిన ఉద్యోగం కూడా అప్పుడు కూడా విడిచిపెట్టేశాడండి. విడిచిపెట్టేసిన తర్వాత కొంతకాలంలో ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి అసలు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, వీళ్ళకి ఆస్తులు కూడా లేవు, కానీ వీళ్ళకి ఉన్నట్టుండగా ఇంత ధనం ఎలా వచ్చింది, ఇంత డబ్బు ఎలా వచ్చింది, ఇల్లు, కారు, వాళ్ళ అక్క పెళ్ళి అసలు ఎలా చేశాడు ఏంటి, ఇవన్నీ కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ గురించి మాట్లాడుకోవడం జరిగిందండి. అనుకోకుండా కొంతమంది వీళ్ళకి కెట్టని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేశారంటే అసలు వీళ్ళకి ఎలా వచ్చింది ఏంటి, మాకెందుకు వీళ్ళ మీద చాలా డౌట్గా ఉంది అని చెప్పి ఏం చేస్తారంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇంకొకరు ఎవరో వచ్చారండి. మా ఊర్లో అంటే అదే ఊర్లో మాట మేము ఇలా నడుస్తూ ఉండగా ఒక దొంగ అతను వచ్చి మా మెడలోని చైను లాక్కొని వెళ్ళిపోయాడు అని చెప్పాడు మాట. చెప్పినప్పుడు ఇతని పక్కన ఉన్న అతను అంటాడు, నాకు మా ఊర్లోనే ఒక అతను ఉన్నాడు, అతను అనుకోకుండా చాలా ఆస్తి సంపాదిస్తున్నాడు, తనకి ఆస్తి ఏమీ లేదు, అలాగే ఉద్యోగం కూడా లేదు, కానీ చాలా డబ్బు సంపాదిస్తున్నాడు, ఇలాంటి దొంగతనాలే చేస్తున్నాడేమో అని మాకు డౌట్గా ఉంది, ఈ మధ్యన మా ఊర్లో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి అని చెప్పగా వెంటనే పోలీసులు రంగంలో దిగి అతని ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. అసలు ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నీ మీద కంప్లైంట్ రావడం జరిగింది, నువ్వు దొంగతనాలు చేస్తున్నావని వచ్చింది, నడు పోలీస్ స్టేషన్కి అని ఈ విధంగా చెప్పారు. ఇది చూసిన వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారు ఎంతో కుంగి కుసించిపోయి ఇంకా తట్టుకోలేకపోయారండి. ఎందుకంటే కొడుకు చేతికి అందొచ్చిన కొడుకు ఇలా పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు అంటే చాలా బెంగ పెట్టుకొని పాపం వాళ్ళ అనారోగ్యం మొత్తం కూడా పాడైపోయిందండి. ఈలోపు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఇతను అసలు ఆ దొంగతనం అనేదే చెయ్యలేదు, కానీ దొంగతనాలు చేస్తున్నాడు, కానీ ఆమె మెల్లో చైన్ మాత్రం ఈయనైతే తీయలేదండి. తీయపోయినా సరే ఆ పోలీస్ కేసు ఏదైతే ఉందో ఆ చైన్ దొంగతనం అది మొత్తం ఈయన మీదకే వచ్చింది. ఆ ఊర్లో జరిగిన ఏ దొంగతనమైనా సరే, అంటే ఏ వస్తువు పోయినా సరే ఈయన మీదకే వస్తుంది అని పోలీసులు అయితే లెటర్ రాసి మొత్తం ఆ ఊర్లో ఏం జరిగినా ఇతందే బాధ్యత అని చెప్పి లెటర్ రాశారు. ఒక 2-3 నెలలు అయితే పోలీస్ స్టేషన్లో ఉంచడం, అతన్ని కొట్టడం ఇవన్నీ కూడా జరిగినాయండి. జరిగిన తర్వాత ఆయన అతనైతే పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికైతే వచ్చేసాడు. ఇంకా వచ్చేసాక ఇంకా ఇలాంటి పొరపాట్లు ఏవి కూడా చెయ్యకూడదు, నాకు చాలా బుద్ధి వచ్చింది అని అనుకుంటారు. కానీ ఈలోపు అనుకునేలోపు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోపోతేప్పటికి హాస్పిటల్కి తీసుకెళ్తేప్పటికి ఏంటంటే వాళ్ళకి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. అది చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు అని చెప్పారు. తనకు ఉన్న ఇల్లుని అమ్మేశాడు, కారుని కూడా అమ్మేశాడు, ఇంట్లో ఉన్న బంగారం కూడా అమ్మేశాడు. అంతా అమ్మేసి తన తల్లి తండ్రిని అయితే మంచిగా బాగు చేయించుకున్నాడు. అంతా బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ఉద్యోగాలకి ఎంతో విధాలుగా ప్రయత్నించారు, కానీ ఎక్కడ కూడా ఉద్యోగం అనేది అవ్వలేదు. ఎందుకంటే నువ్వు దొంగవి కదా, నువ్వు పలానా ఊర్లో నువ్వు దొంగని ముద్రపడ్డావు, మా ఆఫీసులో జాయిన్ అవుతే కనుక ఇంకే
ఏవో చేస్తావు, మా దగ్గర ఉన్న అన్నీ కూడా వేరే కంపెనీకి లీక్ చేయడం ఇలాంటివన్నీ చేస్తావు, కాబట్టి నీకు ఎక్కడ కూడా ఉద్యోగం అనేది రాదు అని ఈ విధంగా అవమానిస్తూ ఉండేవారు. ఇదంతా చూసి తట్టుకోలేకపోయేవాడు. కానీ అనుకోకుండా ఆ ఊర్లో కొన్ని దొంగతనాలు చేయడం జరిగింది. అంటే ఎవరో చేస్తారు, ఇతను మాత్రం చేయలేదు. కానీ ఆ ఊర్లోనే ఏ దొంగతనం జరిగినా ఈయన మీదకే వస్తుంది అని చెప్పడంతో మళ్ళీ పోలీసులు వచ్చి ఇతన్ని తీసుకెళ్లడం అయితే జరిగిందండి. ఇదంతా చూసి తన చేసిన తప్పు ఏంటో తను తెలుసుకున్నాడు. నేను బాబా అంటే ఎంత భక్తిగా నమ్ముతాను, బాబా నాకు ఎన్నో విధాలుగా ఎన్నో దారులు అంటే ఎన్నో మంచి మార్గాలు చూపించాను, నేను అవన్నీ కూడా చేజార్చుకున్నాను. ఆశతోనే నేను నా చేతులారా నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. బాబా నన్ను క్షమించండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి బాబా, నాకు మీరు తప్ప నాకు వేరే దిక్కు లేరు బాబా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను, ఇటువంటి పొరపాటు నేను ఎప్పుడు చేయను బాబా అని ఆయన వేడుకున్న తర్వాత 1-2 రోజుల తర్వాత అయితే ఒక ఉద్యోగం అయితే అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. చాలా మంచి ఉద్యోగమే. అతను ఏ విధంగా అయితే ఆశపడ్డాడో అదే ఉద్యోగం అయితే అతన్ని వెతుక్కుంటూ మరీ వచ్చిందండి. ఆ ఉద్యోగం ఎలా వచ్చిందంటే ఎవరు పంపించారో ఏంటో తెలీదు, ఒక కంపెనీ నుంచి అయితే వచ్చిందండి. ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్కి బాబా గారు కల్లో కనిపించి ఇతన్ని ఉద్యోగంలో పెట్టుకోమన్నట్టుగా అతని కల్లో కనిపించి చెప్పారంట. వెంటనే ఆ ఓనరు తన కంపెనీలో పనిచేసిన అతన్ని ఇతని ఇంటికి పంపించి ఇతని ఉద్యోగంలో పెట్టుకుంటాము అని చెప్పమని కోడుండి వెంటనే తీసుకురమ్మని చెప్పడం జరిగిందంట. వెంటనే ఇతన్ని అయితే ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది. అంతేకాదండి, ఆ ఊర్లో ఎటువంటి దొంగతనం జరిగినా సరే ఇతనికి ఎటువంటి సంబంధం లేకుండా ఉండేలాగా ఉద్యోగం ఎవరైతే ఇచ్చారో అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతని గురించి మాట్లాడటం కూడా జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఇతను చాలా నిజాయితీగా వచ్చిన ఉద్యోగం ఎంతో చక్కగా ఎంతో నిజాయితీగా అందరూ మెచ్చుకునేలాగా చేస్తున్నాడు. ఇప్పుడు తన జీవితం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందండి. ఫ్రెండ్స్ విన్నారు కదండి, ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన సందేశం. ఈ సందేశం ద్వారాగా మన బాబా గారు మనకి చెప్పాలనుకున్న మాట ఏమిటో విన్నారు కదండి. ఈ సందేశం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు సరిగ్గా ఆలోచించారు అంటే బాబా గారు మీ జీవితానికి తగ్గగా సందేశం ఏమి ఇచ్చారన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరామ్.